హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ వీడియోలో నేను ఉస్ అనే హిందీ పదంతో హిందీ, తెలుగు మరియు ఇంగ్లీష్ భాషల్లో 100 సెంటెన్సెస్ తయారు చేయడం జరిగింది. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మొత్తం చూసిన తర్వాత నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్లయితే, అలాగే ఈ వీడియోలో ఉన్న కంటెంట్ కూడా మీకు నచ్చినట్లయితే మీ నుంచి ఒక చిన్న లైక్ కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయమని కోరుకుంటున్నాను. అలాగే ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోమని నా రిక్వెస్ట్. ఓకే, ముందుగా ఉస్. మై ఉస్ పర్ నిఘా రఖూంగా. తెలుగులో నేను దానిపై నిఘా ఉంచుతాను. ఇంగ్లీష్లో ఐ విల్ కీప్ ఎన్ ఐ ఆన్ ఇట్. ఉస్ దిన్ ముझे बहुत खुशी हुई थी यह काम करके. తెలుగులో ఈ పని చేయడం వల్ల ఆ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇంగ్లీష్లో ఐ వాజ్ రియల్లీ హ్యాపీ దట్ డే బై డూయింగ్ దిస్ వర్క్. మై ఉస్ సమయ్ 19 వర్ష కా థా. తెలుగులో అప్పటికి నాకు 19 ఏళ్ళు. ఇంగ్లీష్లో ఐ వాజ్ 19 ఎట్ దట్ టైమ్. మై ఉస్ సమయ్ కా ఉపయోగ కర్తా హూం. తెలుగులో నేను ఆ సమయాన్ని ఉపయోగించుకుంటాను. ఇంగ్లీష్లో ఐ యూస్ దట్ టైమ్. ఉస్ సమయ్ వాపస్ జానే కి పూరీ కోషిష్ కరే. తెలుగులో ఆ సమయంలో తిరిగి వెళ్ళడానికి మీ వంతు కృషి చేయండి. ఇంగ్లీష్లో డూ యువర్ బెస్ట్ టు గో బ్యాక్ అట్ దట్ టైమ్. ఉస్ వ్యక్తి కో విశేష్ మెహసూస్ కర్వాయియే. తెలుగులో ఆ వ్యక్తిని ప్రత్యేకంగా భావించేలా చెయ్యండి. ఇంగ్లీష్లో మేక్ దట్ పర్సన్ ఫీల్ స్పెషల్. ఇస్సే ఉస్ పర్ అనావశ్యక్ దబావ్ నహీ పడతా. తెలుగులో దీంతో అతనిపై అనవసర ఒత్తిడి ఉండదు. ఇంగ్లీష్లో దిస్ డస్ నాట్ పుట్ అన్నెసెసరీ ప్రెషర్ ఆన్ హిమ్. కిసి అన్య వ్యక్తి నే ఉస్ దిన్ కోయి భాషణ్ నహీ దియా. తెలుగులో ఆ రోజు మరెవ్వరూ ప్రసంగం చేయలేదు. నో అదర్ పర్సన్ గేవ్ ఎనీ స్పీచ్ దట్ డే. ఉస్ దిన్ మహల్ తక్ పహుంచనే వాలే హమ్ పెహ్లే దర్శక్ తే. తెలుగులో ఆ రోజు ప్యాలెస్కి చేరుకున్న మొదటి సందర్శకులం మేము. ఇంగ్లీష్లో వీ వర్ ద ఫస్ట్ విజిటర్స్ టు రీచ్ ద ప్యాలెస్ దట్ డే. మై ఉస్ విశేష్ నహీ హై. తెలుగులో నేను అంత ప్రత్యేకమైన వాడిని కాదు. ఇంగ్లీష్లో ఐ ఆమ్ నాట్ దట్ స్పెషల్. పర్ మై ఉస్ వజహ్ సే యహా నహీ ఆయి హూం. తెలుగులో కానీ దానివల్ల నేను ఇక్కడికి రాలేదు. ఇంగ్లీష్లో బట్ ఐ హ్యావ్ నాట్ కమ్ హియర్ బికాస్ ఆఫ్ దట్. మై హమేషా ఉస్ వ్యక్తి కే ప్రతి కృతజ్ఞ హోతా హూం. తెలుగులో ఆ వ్యక్తికి నేను ఎప్పుడూ కృతజ్ఞుడను. ఇంగ్లీష్లో ఐ ఆమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు దట్ పర్సన్. మై ఉస్ ఘర్ మే పలీ బడీ హూం. తెలుగులో ఆ ఇంట్లోనే పెరిగాను. ఇంగ్లీష్లో ఐ గ్రూ అప్ ఇన్ దట్ హౌస్. యహ్ ఉస్ సబ్సే బడా హై. తెలుగులో ఇది అన్నిటికంటే పెద్దది. ఇంగ్లీష్లో ఇట్ ఈస్ బిగ్గర్ దాన్ ఆల్ దట్. తుమ్ ఉస్ జగహ్ కబ్ గయి థీ. తెలుగులో నువ్వు ఆ ప్రదేశానికి ఎప్పుడు వెళ్ళావు. ఇంగ్లీష్లో వెన్ డిడ్ యూ గో టు దట్ ప్లేస్. ముझे పతా హై కి మై ఉస్ శ్రేణి మే ఆ చుకా హూం. తెలుగులో నేను ఆ కోవలోకి వచ్చానని నాకు తెలుసు. ఇంగ్లీష్లో ఐ నో ఐ హ్యావ్ ఫాలెన్ ఇన్ టు దట్ కేటగిరీ. పర్ మైనే ఉస్ వక్త్ కా ఖూబ్ ఫాయిదా ఉఠాయా. తెలుగులో కానీ ఆ సమయాన్ని బాగా ఉపయోగించుకున్నాను. ఇంగ్లీష్లో బట్ ఐ మేడ్ గుడ్ యూజ్ ఆఫ్ దట్ టైమ్.
अशोक ने उस युद्ध के मैदान पर एक महत्वपूर्ण निर्णय लिया. తెలుగులో ఆ యుద్ధ రంగంలో అశోకుడు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాడు. ఇంగ్లీష్లో అశోక టుక్ అన్ ఇంపార్టెంట్ డెసిషన్ ఆన్ దట్ బ్యాటిల్ ఫీల్డ్. आपने उस व्यक्ति को अपना 10 साल के लिए प्रतिनिधि बनाया. తెలుగులో మీరు ఆ వ్యక్తిని 10 ఏళ్ల పాటు మీ ప్రతినిధిగా చేసుకున్నారు. ఇంగ్లీష్లో యూ మేడ్ దట్ పర్సన్ యువర్ రిప్రజెంటేటివ్ ఫర్ 10 years. वे उस भाषा में चिल्ला रहे थे जिसे मैं समझती नहीं थी. తెలుగులో వారు నాకు అర్థం కాని భాషలో అరుస్తున్నారు. ఇంగ్లీష్లో దే వర్ షౌటింగ్ ఇన్ ఎ లాంగ్వేజ్ ఐ డిడెంట్ అండర్స్టాండ్. आप उस लक्ष्य तक पहुंचने के लिए हर कदम पर गर्व महसूस करते हैं. తెలుగులో ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీరు వేసే ప్రతి అడుగులో మీరు గర్వపడతారు. ఇంగ్లీష్లో యూ టేక్ ప్రైడ్ ఇన్ ఎవ్రీ స్టెప్ యూ టేక్ టు రీచ్ దట్ గోల్. लोगों के अनुकूल बने और उस देश का सम्मान करें जिसमें आप है. తెలుగులో ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండండి మరియు మీరు ఉన్న దేశాన్ని గౌరవించండి. ఇంగ్లీష్లో బీ ఫ్రెండ్లీ టు పీపుల్ అండ్ రెస్పెక్ట్ ద కంట్రీ యు ఆర్ ఇన్. ఉస్ జగహ్ కో లౌట్తే. తెలుగులో ఆ ప్రదేశానికి తిరిగి రావడం. ఇంగ్లీష్లో రిటర్నింగ్ టు దట్ ప్లేస్. ఉస్ దిన్ జో హువా ఉస్నే మేరా జీవన్ బదల్ దియా. తెలుగులో ఆ రోజు జరిగిన సంఘటన నా జీవితాన్ని మార్చేసింది. ఇంగ్లీష్లో వాట్ హ్యాపన్ దట్ డే చేంజ్డ్ మై లైఫ్. ఉస్ దిన్ తో చుట్టి భీ హోతే హై. తెలుగులో ఆ రోజు కూడా సెలవు. ఇంగ్లీష్లో దట్ డే ఈజ్ ఆల్సో ఏ హాలిడే. ఉస్ సమయ్ తక్ సబ్ ఏక్ హీ భాష బోల్తే తే. తెలుగులో అప్పటి వరకు అందరూ ఒకే భాష మాట్లాడేవారు. ఇంగ్లీష్లో టిల్ దట్ టైమ్ ఎవ్రీవన్ స్పోక్ ద సేమ్ లాంగ్వేజ్. ఉస్ తస్వీర్ కో వాపస్ కర్నా హోగా. తెలుగులో ఆ చిత్రాన్ని తిరిగి ఇవ్వాలి. ఇంగ్లీష్లో దట్ పిక్చర్ హ్యాస్ టు బి రిటర్న్డ్. इसलिए हमारे पास उस तरह की రణనీతి హోనీ చాహియే. తెలుగులో కాబట్టి మనకు అలాంటి వ్యూహం ఉండాలి. ఇంగ్లీష్లో సో వీ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ. घर में किसी ने भी उस दिन खाना नहीं खाया. తెలుగులో ఆ రోజు ఇంట్లో ఎవరూ భోజనం చేయలేదు. ఇంగ్లీష్లో నో వన్ ఇన్ ద హౌస్ ఏట్ ఫుడ్ దట్ డే. उस दिन के बाद मैंने काफी समय अपने दोस्तों के साथ बिताया. తెలుగులో ఆ రోజు తర్వాత నేను నా స్నేహితులతో చాలా సమయం గడిపాను. ఇంగ్లీష్లో ఆఫ్టర్ దట్ డే ఐ స్పెంట్ ఎ లాట్ ఆఫ్ టైమ్ విత్ మై ఫ్రెండ్స్. उस पृष्ठ पर दिए गए निर्देशों का पालन करें. తెలుగులో ఆ పేజీలోని సూచనలను అనుసరించండి. ఇంగ్లీష్లో ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ ఆన్ దట్ పేజ్. उस लक्ष्य को पाने के लिए जो छोटे छोटे काम है वो करे. తెలుగులో ఆ లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన చిన్న చిన్న పనులు చేయండి. ఇంగ్లీష్లో డూ వాట్ ఎవర్ స్మాల్ థింగ్స్ ఆర్ నెససరీ టు అచీవ్ దట్ గోల్. ఉస్ చోటీ లడ్కీ కీ తరహ్. తెలుగులో ఆ చిన్న అమ్మాయి లాగా. ఇంగ్లీష్లో లైక్ దట్ లిటిల్ గర్ల్. ఉస్ దిన్ కాఫీ మెహనత్ కర్నీ పడి. తెలుగులో ఆ రోజు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇంగ్లీష్లో ఐ హ్యాడ్ టు వర్క్ హార్డ్ దట్ డే. उस उपन्यास को पूरा करने में मुझे 2 वर्ष लगे. తెలుగులో ఆ నవల పూర్తి చేయడానికి నాకు 2 ఏళ్లు పట్టింది.
ఇంగ్లీష్లో ఇట్ టుక్ మీ 2 years టు కంప్లీట్ దట్ నోవెల్. ఉస్ ఆద్మీ కో జాన్నే కే లియే వహ్ బెహద్ ఉత్సుక్ థా. తెలుగులో ఆ వ్యక్తిని తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉన్నాడు. ఇంగ్లీష్లో హీ వాస్ వెరీ క్యూరియస్ టు నో దట్ మ్యాన్. ముझे ఉస్ తరహ్ కి స్థితి మే హోనే సే డర్ లగ్తా హై. తెలుగులో నేను అలాంటి పరిస్థితిలో ఉండటానికి భయపడుతున్నాను. ఇంగ్లీష్లో ఐ యామ్ స్కేర్డ్ టు బీ ఇన్ దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. ఉస్ పర్ దోనోం తరఫ్ లిఖా హువా థా. తెలుగులో అది రెండు వైపులా రాసి ఉంది. ఇంగ్లీష్లో ఇట్ వాస్ రిటన్ ఆన్ బోత్ సైడ్స్. ఉస్ పర్ కుచ్ లిఖనా సంభవ్ హై యా నహీ. తెలుగులో దాని మీద ఏమైనా రాయడం సాధ్యమేనా. ఇంగ్లీష్లో ఈజ్ ఇట్ పాసిబుల్ టు రైట్ సంథింగ్ ఆన్ ఇట్ ఆర్ నాట్. ఉస్ సమయ్ మే ఆప్ అఖ్బార్ పఢ్ సక్తే హై. తెలుగులో ఆ సమయంలో మీరు వార్తాపత్రిక చదవవచ్చు. ఇంగ్లీష్లో ఇన్ దట్ టైమ్ యూ కెన్ రీడ్ ద న్యూస్ పేపర్. ఉస్ సమయ్ మే బిల్కుల్ హీ నయా థా. తెలుగులో ఆ సమయంలో ఇది పూర్తిగా కొత్తది. ఇంగ్లీష్లో ఇట్ వాస్ కంప్లీట్లీ న్యూ ఎట్ దట్ టైమ్. ఉస్ సురక్షా కి వజహ్ సే వహ్ ఆరామ్ సే సో గయా హై. తెలుగులో ఆ భద్రత కారణంగా అతను గాఢంగా నిద్రపోయాడు. ఇంగ్లీష్లో బికాస్ ఆఫ్ దట్ సెక్యూరిటీ హీ హ్యాస్ స్లెప్ట్ సౌండ్లీ. ఉస్ వక్త్ తో మై ఠీక్ సే బోల్ హీ నహీ పా రహా థా. తెలుగులో ఆ సమయంలో నాకు సరిగ్గా మాట్లాడడం కూడా రాదు. ఇంగ్లీష్లో ఎట్ దట్ టైమ్ ఐ కుడ్ నాట్ ఈవెన్ స్పీక్ ప్రాపర్లీ. ఉస్ సమయ్ ఉస్కే పాస్ యహ్ ఏక్ అచ్చా వికల్ప్ థా. తెలుగులో ఆ సమయంలో అతనికి ఇది మంచి ఎంపిక. ఇంగ్లీష్లో ఇట్ వాస్ ఎ గుడ్ ఆప్షన్ ఫర్ హిమ్ ఎట్ దట్ టైమ్. उस दिन रविवार था और मुझे सोमवार की सुबह రవాణా होना था. తెలుగులో ఆ రోజు ఆదివారం కావడంతో సోమవారం ఉదయం బయలుదేరాల్సి వచ్చింది. ఇంగ్లీష్లో దట్ డే వాజ్ సండే అండ్ ఐ హ్యాడ్ టు లీవ్ ఆన్ మండే మార్నింగ్. క్యోంకి ఉస్నే పెహలే కహా థా. తెలుగులో ఎందుకంటే అతను ముందే చెప్పాడు. ఇంగ్లీష్లో బికాస్ హీ సెడ్ బిఫోర్. अलबत्ता उस समय कोई बहाना स्वीकार नहीं किया जाएगा. తెలుగులో అయితే ఆ సమయంలో ఎటువంటి సాకును అంగీకరించరు. ఇంగ్లీష్లో హౌఎవర్ నో ఎక్స్క్యూజ్ విల్ బి యాక్సెప్టెడ్ అట్ దట్ టైమ్. పర్ మై కభీ ఉస్ తరఫ్ నహీ గయా. తెలుగులో కానీ నేనెప్పుడు అలా వెళ్ళలేదు. ఇంగ్లీష్లో బట్ ఐ నెవర్ వెంట్ దట్ వే. ఉస్ పురాణి భావన కో వాపస్ చాహతే హై. తెలుగులో ఆ పాత అనుభూతిని తిరిగి పొందాలనుకుంటున్నారా. ఇంగ్లీష్లో వాంట్ దట్ ఓల్డ్ ఫీలింగ్ బ్యాక్. వహ్ సిర్ఫ్ ఉస్ లడ్కే కా ధ్యాన్ రఖ్తీ థీ. తెలుగులో ఆమె ఆ అబ్బాయిని మాత్రమే చూసుకుంది. ఇంగ్లీష్లో షీ ఓన్లీ టుక్ కేర్ ఆఫ్ దట్ బాయ్. ఉస్ సమయ్ ఏక్ సైనిక్. తెలుగులో ఆ సమయంలో ఒక సైనికుడు. ఇంగ్లీష్లో ఏ సోల్జర్ ఎట్ దట్ టైమ్. మై ఉస్ చికిత్సక్ కే పాస్ కభీ వాపస్ నహీ గయా. తెలుగులో నేనెప్పుడు ఆ డాక్టర్ దగ్గరకు వెళ్ళలేదు. ఇంగ్లీష్లో ఐ నెవర్ వెంట్ బ్యాక్ టు దట్ డాక్టర్. ఇక్కడ తెలుగులో డాక్టర్ అంటే వైద్యుడు అని మనందరికీ తెలిసిందే, కానీ మనం ఎక్కువగా డాక్టర్ అని పిలుస్తాం కాబట్టి ఈ సెంటెన్స్లో డాక్టర్ అని రాయడం జరిగింది. మనం ఎక్కువగా వైద్యుడు వైద్యుడు అని అన్నాం, డాక్టర్ డాక్టర్ అని అంటాం కాబట్టి డాక్టర్ అని రాయడం జరిగింది. ఉస్ భాషా కో చునే జిసే ఆప్ దేఖ్నా చాహతే హై. తెలుగులో
మీరు చూడాలనుకుంటున్న భాషను ఎంచుకోండి. ఇంగ్లీష్లో సెలెక్ట్ ద లాంగ్వేజ్ యూ వాంట్ టు వ్యూ. उस समय उपलब्ध रहे जब आपका बच्चा बात करने की सबसे अधिक संभावना है. తెలుగులో మీ బిడ్డ ఎక్కువగా మాట్లాడే సమయంలో అందుబాటులో ఉండండి. ఇంగ్లీష్లో బీ అవైలబుల్ ఎట్ ద టైమ్ వెన్ యువర్ చైల్డ్ ఈస్ మోస్ట్ లైక్లీ టు టాక్. ఉస్ దిన్ కి ఆతి హై. తెలుగులో ఆ రోజు వస్తుంది. ఇంగ్లీష్లో దట్ డే కమ్స్. ముజే ఉస్ చెహరే కి యాద్ ఆయి జో. తెలుగులో నాకు ఆ ముఖం గుర్తొచ్చింది. ఇంగ్లీష్లో ఐ రిమెంబర్డ్ దట్ ఫేస్. యహ పరీక్షణ్ హమే ఉస్ లక్ష్య కే ఖరీబ్ ఏక్ కదం లాతా హై. తెలుగులో ఈ పరీక్ష మనల్ని ఆ లక్ష్యానికి ఒక అడుగు దగ్గరగా తీసుకువస్తుంది. ఇంగ్లీష్లో దిస్ టెస్ట్ బ్రింగ్స్ అస్ వన్ స్టెప్ క్లోజర్ టు దట్ గోల్. మై ఉస్ చిడియా కో బచానా. తెలుగులో నేను ఆ పక్షిని రక్షించాలనుకుంటున్నాను. ఇంగ్లీష్లో ఐ వాంట్ టు సేవ్ దట్ బర్డ్. ఉస్ భాషా మే ఖరార్ కరేం జో ఆప్ సమజ్ సకేం. తెలుగులో మీకు అర్థమయ్యే భాషలో ఒప్పందాలు చేసుకోండి. ఇంగ్లీష్లో మేక్ అగ్రిమెంట్స్ ఇన్ ఏ లాంగ్వేజ్ యూ కెన్ అండర్స్టాండ్. ఉస్ కుత్తే కో వే బహుత్ చాతే తే. తెలుగులో వారికి ఆ కుక్క అంటే చాలా ఇష్టం. ఇంగ్లీష్లో దే లవ్డ్ దట్ డాగ్ వెరీ మచ్. ఉస్ ఆద్మీ కో కహో. తెలుగులో ఆ మనిషికి చెప్పు. ఇంగ్లీష్లో టెల్ దట్ మ్యాన్. మైనే కయి సాలం తక్ ఉస్ సప్నే కో అప్నే దిల్ మే బసాయే రఖా. తెలుగులో ఎన్నో ఏళ్లుగా ఆ కలను గుండెల్లో పెట్టుకున్నాను. ఇంగ్లీష్లో ఐ కెప్ట్ దట్ డ్రీమ్ ఇన్ మై హార్ట్ ఫర్ మెనీ ఇయర్స్. ఉస్ నాక్ పర్ ఉస్ కాలే రంగ్ కి జగహ్ కో దేకో. తెలుగులో ఆ ముక్కు మీద ఉన్న నల్లటి మచ్చ చూడు. ఇంగ్లీష్లో లుక్ ఎట్ దట్ బ్లాక్ స్పాట్ ఆన్ దట్ నోస్. ఉస్ భాషా కా జిసే హమ్ బోల్తే ఔర్ సమజ్తే హై. తెలుగులో మనం మాట్లాడే మరియు అర్థం చేసుకునే భాష. ఇంగ్లీష్లో ద లాంగ్వేజ్ వి స్పీక్ అండ్ అండర్స్టాండ్. మై ఉస్ జీవన్ మే చల్తా హూ జో భగవాన్ నే ముझे దియా హై. తెలుగులో దేవుడు నాకు ఇచ్చిన జీవితంలో నేను నడుస్తాను. ఇంగ్లీష్లో ఐ వాక్ ఇన్ ద లైఫ్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ మీ. ఉస్ తస్వీర్ కా చయన్ కరే జిస్ ఆప్ భేజ్నా చాహతే హై. తెలుగులో మీరు పంపాలనుకుంటున్న చిత్రాన్ని ఎంచుకోండి. ఇంగ్లీష్లో సెలెక్ట్ ద పిక్చర్ యూ వాంట్ టు సెండ్. ఉస్ దర్ద్ కో కేవల్ వే హీ మెహసూస్ కర్ సక్తే హై. తెలుగులో వారు మాత్రమే ఆ బాధను అనుభవించగలరు. ఇంగ్లీష్లో ఓన్లీ దే కెన్ ఫీల్ దట్ పెయిన్. ఉస్ బైఠక్ మే వే అప్నే హీ ఖర్చ్ సే గయే. తెలుగులో తన సొంత ఖర్చులతో ఆ సమావేశానికి వెళ్ళాడు. ఇంగ్లీష్లో హీ వెంట్ టు దట్ మీటింగ్ ఎట్ హిస్ ఓన్ ఎక్స్పెన్సెస్. ఉస్ దిన్. తెలుగులో ఆ రోజు. ఇంగ్లీష్లో దట్ డే. ఉస్ సవాల్ కా జవాబ్ దేనా మేరే లియే అసంభవ హై. తెలుగులో ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడం నాకు అసాధ్యం. ఇంగ్లీష్లో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ మీ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. ఉస్ అన్య వ్యక్తి కో భీ ఉసీ తరహ్ సే దేకే. తెలుగులో అదే విధంగా ఆ అవతలి వ్యక్తిని చూడండి. ఇంగ్లీష్లో లుక్ ఎట్ దట్ అదర్ పర్సన్ ఇన్ ద సేమ్ వే. ఉస్ సమయ్ కమరే మే అనేక్ లోగ్ తే. తెలుగులో ఆ సమయంలో గదిలో చాలామంది ఉన్నారు. ఇంగ్లీష్లో దేర్ వర్ మెనీ పీపుల్ ఇన్ ద రూమ్ ఎట్ దట్ టైమ్. దోనం ఉస్ వక్త్ శిక్షక్ తే.
తెలుగులో ఆ సమయంలో ఇద్దరు ఉపాధ్యాయులు. బోత్ వర్ టీచర్స్ ఎట్ దట్ టైమ్. ముझे ఉమ్మీద్ హై కి ఉస్ దిన్ యహ్ మామలా సులझ జాయేగా. తెలుగులో ఆ రోజు ఈ విషయం పరిష్కారమవుతుందని ఆశిస్తున్నాను. ఇంగ్లీష్లో ఉన్హేం భీ ఉస్ పర్ భరోసా నహీ హై. తెలుగులో వారు కూడా అతనిని నమ్మరు. ఇంగ్లీష్లో దే డోంట్ ట్రస్ట్ హిమ్ ఐదర్. ఉస్ జాన్కారీ కో ఇకట్టా కరే జిసే ఆప్ పెహ్లే హీ జాన్తే హై. తెలుగులో మీకు ఇప్పటికే తెలిసిన సమాచారాన్ని సేకరించండి. ఇంగ్లీష్లో గ్యాదర్ ద ఇన్ఫర్మేషన్ యూ ఆల్రెడీ నో. అన్య సబ్ ఉస్ లేక్ మే హీ దేఖెంగే. తెలుగులో మిగతావన్నీ ఆ వ్యాసంలోనే చూస్తారు. ఇంగ్లీష్లో ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ బి సీన్ ఇన్ దట్ ఆర్టికల్. సభీ ఉస్ జంగల్ కా హిస్సా థే. తెలుగులో అందరూ ఆ అడవిలో భాగమే. ఇంగ్లీష్లో ఎవ్రీవన్ వాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఫారెస్ట్. ఉస్ రాస్తే పర్ జానే కి వహ్ హిమ్మత్ నహీ జుటా పాతా. తెలుగులో ఆ దారిలో వెళ్ళే ధైర్యం చేయలేకపోయాడు. ఇంగ్లీష్లో హీ కుడ్ నాట్ మస్టర్ ద కరేజ్ టు గో దట్ రూట్. ఏ భీ జాన్నా జరూరీ హై కి ఉస్ జాన్కారీ కా ఇస్తేమాల్ కిస్ తరహ్ కియా జాయేగా. తెలుగులో ఆ సమాచారం ఎలా ఉపయోగించబడుతుందో తెలుసుకోవడం కూడా ముఖ్యం. ఇంగ్లీష్లో ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ టు నో హౌ దట్ ఇన్ఫర్మేషన్ విల్ బి యూజ్డ్. ఉస్ గావ్ సే మేరీ పురానీ యాదేన్ జుడీ హై. తెలుగులో ఆ ఊరితో నాకు పాత జ్ఞాపకాలున్నాయి. ఇంగ్లీష్లో ఐ హ్యావ్ ఓల్డ్ మెమరీస్ విత్ దట్ విలేజ్. మై ఉస్ ఖుషీ కే పల్ కా హిస్సా బన్నా చాహతా హూ. తెలుగులో ఆ సంతోషకరమైన క్షణంలో నేను భాగం కావాలనుకుంటున్నాను. ఇంగ్లీష్లో ఐ వాంట్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దట్ హ్యాపీ మూమెంట్. లేకిన్ ఉస్ సలాహ్ కో అమల్ మే లానా బహుత్ కఠిన్ హై. తెలుగులో కానీ ఆ సలహాను ఆచరణలో పెట్టడం చాలా కష్టం. ఇంగ్లీష్లో బట్ పుట్టింగ్ దట్ అడ్వైస్ ఇన్ టు ప్రాక్టీస్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఉస్ పర్ నజర్ రఖో. తెలుగులో దానిపై ఒక కన్ను వేసి ఉంచు. ఇంగ్లీష్లో కీప్ ఎన్ ఐ ఆన్ ఇట్. मैंने उस गीत को बनाने का फैसला किया और उस पर काम करना शुरू कर दिया. తెలుగులో నేను ఆ పాటను రూపొందించాలని నిర్ణయించుకున్నాను మరియు దానికోసం పని ప్రారంభించాను. ఇంగ్లీష్లో ఐ డిసైడెడ్ టు మేక్ దట్ సాంగ్ అండ్ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. उस समय मुझे कुछ याद आया जो मैं बहुत पहले कहीं पढ़ा था. తెలుగులో ఆ సమయంలో నాకు చాలా కాలం క్రితం ఎక్కడో చదివిన విషయం గుర్తుకు వచ్చింది. ఇంగ్లీష్లో ఎట్ దట్ టైమ్ ఐ రిమెంబర్డ్ సంథింగ్ దట్ ఐ హ్యాడ్ రీడ్ సమ్వేర్ లాంగ్ ఎగో. ఉస్ స్థాన్ పర్ జానే కే లియే మేరా మన్ నహీ కర్తా హై. తెలుగులో నాకు ఆ ప్రదేశానికి వెళ్ళాలని అనిపించడం లేదు. ఇంగ్లీష్లో ఐ డోంట్ ఫీల్ లైక్ గోయింగ్ టు దట్ ప్లేస్. హమే ఉస్ పర్ చల్నా హై తుమ్ ఆవోగి. తెలుగులో మేము దాని మీద నడవాలి, నువ్వు వస్తావా. ఇంగ్లీష్లో వీ హ్యావ్ టు వాక్ ఆన్ ఇట్, విల్ యూ కమ్. మైనే తుమ్హే ఉస్ ఘర్ సే దూర్ రహనే కో కహా థా. తెలుగులో నేను నీకు ఆ ఇంటికి దూరంగా ఉండమని చెప్పాను. ఇంగ్లీష్లో ఐ టోల్డ్ యూ టు స్టే అవే ఫ్రమ్ దట్ హౌస్. ఉస్ దిన్ మే అంధేరా హో గయా థా. తెలుగులో ఆ రోజు చీకటి పడింది. ఇంగ్లీష్లో ఇట్ వాస్ డార్క్ ఆన్ దట్ డే. మైనే ఉస్ సమయ్ ధ్యాన్ నహీ దియా. తెలుగులో ఆ సమయంలో నేను పట్టించుకోలేదు.
ఇంగ్లీష్లో ఐ డిడెంట్ పే అటెన్షన్ ఎట్ దట్ టైమ్. उस सलाह को माने जो आपके सहकर्मियों ने आपको दी थी. తెలుగులో మీ సహోద్యోగులు మీకు ఇచ్చిన సలహాలను అనుసరించండి. ఇంగ్లీష్లో ఫాలో ద అడ్వైస్ యువర్ కోవర్కర్స్ గేవ్ యూ. ఉస్ పర్ మత్ లేనా చాహోగే. తెలుగులో అది తీసుకోకూడదనుకుంటున్నారా. ఇంగ్లీష్లో డోంట్ వాంట్ టు టేక్ దట్. హమ్ పూరీ తరహ్ సే ఉస్ పర్ నిర్భర్ కర్ సక్తే హై. తెలుగులో మనం అతనిపై పూర్తిగా ఆధారపడవచ్చు. ఇంగ్లీష్లో వీ కెన్ టోటల్లీ డిపెండ్ ఆన్ హిమ్. ఉస్ లడ్కే కే పితా మే భీ విశ్వాస్ కి కమీ థీ. తెలుగులో అబ్బాయి తండ్రికి కూడా నమ్మకం లేదు. ఇంగ్లీష్లో ద బాయ్స్ ఫాదర్ ఆల్సో ల్యాక్డ్ ఫెయిత్. మైనే ఉస్ లడ్కే కా నామ్ లిఖ్ దియా. తెలుగులో ఆ అబ్బాయి పేరు రాశాను. ఇంగ్లీష్లో ఐ రోట్ డౌన్ దట్ బాయ్స్ నేమ్. హమే ఉస్ కళకో జీవిత్ రఖనా హై. తెలుగులో ఆ కళను మనం సజీవంగా ఉంచుకోవాలి. ఇంగ్లీష్లో వీ హ్యావ్ టు కీప్ దట్ ఆర్ట్ అలైవ్. छात्र ने उस संख्या को 5 से विभाजित किया. తెలుగులో విద్యార్థి ఆ సంఖ్యను 5తో భాగించాడు. ఇంగ్లీష్లో ద స్టూడెంట్ డివైడెడ్ దట్ నంబర్ బై 5. ఉస్ నామ్ సే యహా కోయి నహీ హై. తెలుగులో ఆ పేరుతో ఇక్కడ ఎవరూ లేరు. ఇంగ్లీష్లో దెర్ ఇస్ నో వన్ హియర్ బై దట్ నేమ్. ముజే ఉస్ సమయ్ మే వాపస్ లే జావో. తెలుగులో నన్ను ఆ కాలానికి తీసుకెళ్ళండి. ఇంగ్లీష్లో టేక్ మీ బ్యాక్ టు దట్ టైమ్.